జీహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్ కి ముందు బీజేపీ వినూత్న నిరసన చేపట్టింది. జీహెచ్ఎంసీ కార్యాలయానికి దున్నపోతును తీసుకొచ్చారు ఆ పార్టీ కార్పొరేటర్లు. సమస్యలు పరిష్కరించడం లేదంటూ దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చారు. మేయర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశానికి ముందు బీజేపీ వినూత్న నిరసన చేపట్టింది. జీహెచ్ఎంసీ కార్యాలయానికి దున్నపోతును తీసుకొచ్చారు ఆ పార్టీ కార్పొరేటర్లు. సమస్యలు పరిష్కరించడం లేదంటూ దున్నపోతుకు వినతి పత్రాన్ని ఇచ్చారు. మేయర్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాధిక మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాధిక, ఓవర్ టు యు. రైట్ అక్షయ, మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్ జరగబోతుంది. అయితే దానికన్నా ముందు బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ అంతా కూడా జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం వరకు కూడా దున్నపోతును తీసుకొచ్చి ఇక్కడ మెమరాండం ఇస్తూ ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో అసలు సిటీ క్లీన్ గా లేదు అని చెబుతూ చీపురు పట్టుకుని కార్పొరేటర్లంతా ఊడుస్తూ నిరసన తెలిపిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఒకసారి ఇక్కడ ఉన్న జీహెచ్ఎంసీ కార్పొరేటర్స్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఉదయం నుంచి కూడా మీ కార్పొరేటర్స్ అంతా కూడా ఇక్కడ ఆందోళన నిరసనలు వినూత్నంగా తెలపడం జరిగింది. దున్నపోతును కూడా తీసుకొచ్చారు, బేడీలు వేసుకున్నారు. ఒకవైపు ఏం చేయబోతున్నారు? మేము ప్రతిసారి కూడా ప్రజలు కట్టిన ట్యాక్సులకు న్యాయం జరగాలని చెప్పేసి జీహెచ్ఎంసీని మేలుకొల్పడానికి వినూత్నంగా కాదు, మా సమస్యలు ఈ రూపంలోనే తెలియజేయాలని చెప్పి తెలియజేస్తా ఉంటాం. ఈ రోజు ఎంఐఎంఓలు ఎవరు సమస్యలు అడిగారు, ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, బీఆర్ఎస్ వాళ్ళు అడిగారు. 3 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ ఏలిరు, తర్వాత 2 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు వెళ్తున్నారు. కానీ వాళ్ళకు సంబంధించిన నిధులు రాబట్టుకోవడానికి వాళ్ళు పోతారు. కానీ ప్రజలు కట్టిన ట్యాక్సులు, ప్రజలు ₹1,00,000 ట్యాక్స్ కడితే వాళ్ళ ఇంటి ముందుకు లైట్ రావాలన్నా, వాళ్ళని మురికి నీళ్లు లేకుండా చేయాలా, వాళ్ళకి మంచినీళ్లు రాకుండా మంచినీళ్లు వచ్చే విధంగా చేయాలని చెప్పి మేము తాపత్రయపడతాం. ఇలా శానిటేషన్ మొత్తం కూడా పడకేసింది. ఎక్కడ పడితే అక్కడ కుక్కలు పెడతా ఉన్నది, ఎక్కడ పడితే మురికి నీళ్లతోటి డ్రైనేజీలు పొంగుతున్నాయి. జీహెచ్ఎంసీకి హెచ్ఎండ్డబ్ల్యూస్ కోఆర్డినేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్లకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం. రైట్, పరికాసేపట్లో జనరల్ బాడీ సమావేశం స్టార్ట్ అవబోతుంది. అయితే దానికన్నా ముందు ప్రజా సమస్యలను వినిపించే ప్రయత్నం చేస్తున్నామని బీజేపీ కార్పొరేటర్స్ చెప్తున్నారు. ఇక్కడ వినూత్నంగా చీపుర్లతో ఇటు క్లీన్ చేస్తూ ఇక్కడ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో ఇక్కడ జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం కాబోతుంది. మరొక 2:30